విశాఖ నగరంలోని ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి అయినటువంటి కేజీహెచ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది కార్డియాలజీ విభాగంలోని ఒక డేటా సెంటర్ రూమ్లో జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం దాదాపుగా 40కి పైగా పేషెంట్లు ఇక్కడ ఈ కార్డియాలజీ విభాగంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి పేషెంట్లు అందరినీ కూడా ఇక్కడ నుంచి బయటకు తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే ఈ రూమ్ ఉందో ఈ గదిలోని ఇప్పుడు ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క వస్తువు కూడా మిగిలి ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏసీలో ముందు ప్రధానంగా ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ అనేది జరగడం జరిగింది. దీంతో ఇక్కడ నుంచి వ్యాపించిన మంటలు మొత్తం ఈ గది అంతా కూడా వ్యాపించాయి. అయితే ఈ ఆసుపత్రి అంతా కూడా వ్యాపించకపోవడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి. కేవలం ఏసీ దగ్గర నుంచి ప్రారంభమై ఈ గది మొత్తం పూర్తిగా కూడా బూడిద చేసేంత స్థాయి వరకు కూడా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అన్నీ హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి చెప్పడంతో వాళ్ళంతా ఇక్కడ సమయానికి ఇక్కడ చేరుకొని ఈ మొత్తం మంటలను ఆఫ్ చేశారు. అయితే అప్పటికే మొత్తం పూర్తిగా అంతా కూడా కాలి బూడిదైపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది డేటా సెంటర్ రూమ్ కాబట్టి ఎటువంటి ప్రమాదంలో కేవలం స్వల్పంగా ఆస్తి నష్టం జరిగింది. కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయే పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఈ యొక్క కార్డియాలజీ విభాగంలోని ఇది ఒక మూలకు ఉండడం వల్ల ఈ రూము అదృష్టవశాత్తు పక్కన ఉన్నటువంటి పేషెంట్లకు ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయితే మాత్రం ఇక్కడ ఉన్న ఆయాలు, స్లీపర్స్ వీళ్ళంతా కూడా వెంటనే ఇమీడియట్గా అధికారులకి సమాచారం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా వేరే చోటకి తరలించడం జరిగింది. దాదాపుగా 40 నుంచి 45 మంది పేషెంట్లని ఈ మొత్తం అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేశారు. వెంటనే ఇక్కడ వచ్చినటువంటి అగ్నిమాపక సిబ్బంది మొత్తం ఈ యొక్క మంటలను హుటాహుటిని ఆర్పివేయడం జరిగింది. అయితే దీనిపై ఇప్పుడు అధికారులు ఏమంటున్నారంటే ఇది కేవలం ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. దీనివల్ల మొత్తం పూర్తిగా కూడా ఈ గది అంతా పూర్తిగా కూడా బూడిదైపోయే పరిస్థితి కనిపించింది. అయితే ఇది ఎవరు చేశారు తప్పు అనేది ఇంకా ఎవరికి తెలియదు. కానీ ఇది కేవలం ఈ విభాగంలో అంటే ఈ డిపార్ట్మెంట్లోని డేటా సెంటర్లోని రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఇక్కడ సిబ్బంది పనిచేస్తుంటారు. తర్వాత సాయంత్రం 6-7 గంటల సమయంలో దీన్ని మూసివేసి మళ్ళీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఎవరన్నా ఏమన్నా ఇక్కడ పవర్ ఆన్ చేసి వెళ్ళిపోయారా, లేకపోతే ఏంటి ఏ విధంగా జరిగింది అనేది తదుపరి దీని దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కేజీహెచ్ సిబ్బంది చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మోహన్తో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.